రా పరిశుద్ధాత్మ సృష్టికర్త ఆశీర్వదించు. మా హృదయాలలో నివాసం చేయు. నీ కృపతో పరలోక సహాయంతో రా. నీవు సృష్టించిన హృదయాలను నింపుము. ఓ ఈ ప్రేమాగ్ని, ఓ దివ్య దయ, నీ అగ్నితో దిగివచ్చి నీ ప్రేమతో జనజాతులను ఆక్రమించు. ఈర్ష్యతో ప్రకాశించే వెలుగు, యేసయ్యా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మేము మరింతగా నీవలే ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. ప్రతి క్షణం మమ్మల్ని మారుస్తూ కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు తీసుకెళ్ళు. నీ ప్రేమ రూపంలో మమ్మల్ని మారుస్తూ రూపాంతరం చేయము. యేసయ్య శక్తివంతమైన నామంలో తండ్రి దీనిని అనుగ్రహించు. ఆమేన్. యేసయ్యలో మీకు శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మలకు సంబంధించిన ఈ అష్టకోత్సవాన్ని మీకు హర్షంగా తెలియజేస్తున్నాను. ఈ కాలంలో మనం మన మరణాన్ని మరియు సంపూర్ణ పవిత్రుడైన దేవుని ఎదుట నిలబడటానికి మనం పూర్తిగా పవిత్రులుగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకుంటాము. ఈ విషయాన్ని చర్చించినప్పుడు పాపాలపై ఉన్న ఆకర్షణను కాల్చివేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టబడుతుంది. ఇంకొక నిజాన్ని గురించి చాలా తక్కువగా మాట్లాడుతారు. అది ఏమిటంటే, ప్రతి మనిషి, ప్రతి బాప్తిస్మా పొందిన క్రైస్తవుడు కనీసం దేవుని స్వభావంలోని ఒక ప్రత్యేక గుణాన్ని ప్రదర్శించడానికి పిలువబడ్డాడు. దేవుని స్వభావం శాశ్వతమైనది కాబట్టి అంతులేని వివిధ గుణాలను కలిగి ఉంది. అందువల్ల మనం ప్రతి ఒక్కరం మన వ్యక్తిత్వంలో మన విభిన్నత ద్వారా ఆ మహా ఏకత్వంలోని ఒక ప్రత్యేక అంశాన్ని ప్రదర్శించడానికి పిలువబడ్డాము. మీరు క్షమాపణ స్థితిలో ఉన్నప్పటికీ పాపంపై ఆకర్షణతో మరణిస్తే దాన్ని మరొక విధంగా కొంతవరకు సానుకూల దృష్టితో చూడవచ్చు. ఇక్కడ సానుకూలం అంటే సాధారణంగా అర్థమయ్యే అర్థం కాదు. మీకు పాపంపై ఆకర్షణ ఉంటే అది మీ వ్యక్తిత్వంలోని కొన్ని వనరులు పూర్తిగా ఆ ఏకత్వానికి అర్పించబడలేదని సూచిస్తుంది. అందువల్ల ఆయన మీకోసం ప్రణాళిక వేసిన గుణాల పరిపూర్ణత ఏదైతే ఉందో మీరు దాన్ని పూర్తి చేయలేదు. మీరు ఆ ఫలాన్ని ఉత్పత్తి చేయలేదు. ఆ ఫలం పూర్తిగా పండలేదు. అందువల్ల మనం ఈ శరీర రూపాన్ని వదిలి ఇతర లోకాల్లోకి ప్రవేశించినప్పుడు మనం ఒక శుద్ధి ప్రక్రియను అనుభవిస్తాము. ఇందులో మన పాపంపై ఉన్న ఆకర్షణ పూర్తిగా కాలిపోతూ మనలో లోపించిన ఆ గుణం ఏర్పడుతుంది. ఎందుకంటే స్వర్గంలో ఎలాంటి లోపం ఉండదు. అక్కడ ప్రతి ఒక్కరూ సమృద్ధిగా పొంగిపొర్లేంతగా నిండిపోతారు. అందువల్ల పవిత్ర ఆత్మల గురించి మాంసపు తెరను దాటి వెళ్లడంలో అర్థం ఏమిటో చెప్పే చిన్న కేటికిజం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మరింత ఉపయోగకరమైన దాన్ని, బాగా స్థిరపడిన దాన్ని, అంటే అంతర్గత జీవితం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఎంతో ప్రియమైన జాన్ బాప్టిస్ట్ షటార్డ్ రాసిన సోల్ ఆఫ్ ది అపోస్టోలేట్ గ్రంథంలోని మొదటి భాగం 3వ విభాగంలో ఉన్నాం. 3వ విభాగం అంతర్గత జీవితం అంటే ఏమిటి? ఈ పుస్తకంలో ప్రార్థనా జీవితం, ధ్యాన జీవితం అనే పదాలు క్రీస్తును అనుకరించడంలో వాడినట్లే క్రైస్తవ జీవితానికి అంకితమై ఉన్న ఆత్మలకు వర్తిస్తాయి. ఇది ఒకవైపు సాధారణంగా కనిపించకపోయినా
అందరికీ అందుబాటులో ఉండే జీవితం మరియు అసలు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిన జీవితం. ఆస్కెటిజం అధ్యయనంలోకి వెళ్లకుండా కనీసం పాఠకులకు గుర్తు చేయదలుచుకున్నది ఏమంటే, ఈ క్రింది సూత్రాలను ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మదగనవిగా అంగీకరించాలి మరియు తమ అంతర్గత జీవితాన్ని వాటి మీద ఆధారపెట్టాలి. మొదటి సత్యం అద్భుతమైన జీవితం అనేది విశ్వాసం, ఆశ, ప్రేమ ద్వారా నా ఆత్మలోనే యేసుక్రీస్తు స్వయంగా జీవించడమే. యేసుక్రీస్తు పరిశుద్ధ కృపకు కారణమైనవాడు, ఆదర్శవంతుడైనవాడు మరియు తుది లక్ష్యమైనవాడు. ఆయన తండ్రి మరియు పరిశుద్ధాత్మతో కలిసి వాక్యంగా మన ఆత్మల్లో పరిశుద్ధ కృపకు ప్రధాన కారణమైనవాడు. ఈ అద్భుతమైన జీవితం ద్వారా మన ప్రభువు యొక్క ఉనికి పవిత్ర కమ్యూనియన్లో ఉండే నిజమైన ఉనికిలా కాకపోయినా, కానీ ఇది శరీరంలోని తల లేదా గుండె ఇతర అవయవాలపై చూపే ప్రాణశక్తి చర్యలా ఉంటుంది. ఈ చర్య మనలో లోతుగా ఉంటుంది మరియు దేవుడు సాధారణంగా దాన్ని మన ఆత్మకు దాచిపెడతాడు, మన విశ్వాసానికి ప్రతిఫలం పెరగడానికి. అందువల్ల సాధారణంగా నా సహజ సామర్థ్యాలకు నా లోపల జరుగుతున్న ఈ చర్య గురించి ఎలాంటి అనుభూతి ఉండదు. అయినప్పటికీ దీనిని నేను విశ్వాసంతో నమ్మాల్సిన బాధ్యత ఉంది. ఈ చర్య దివ్యమైనదే అయినా అది నా స్వేచ్ఛను అంతరాయం చేయదు మరియు దేవుని సంకల్పాన్ని నేర్పడానికి, అలాగే దివ్య జీవితంలో నా భాగస్వామ్యాన్ని సంపాదించడానికి లేదా పెంచుకోవడానికి అన్ని ద్వితీయ కారణాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులను ఉపయోగిస్తుంది. నేను దీన్ని మళ్ళీ చదవాల్సి ఉంది ఎందుకంటే ఇది సెయింట్ జాన్ చెప్పిన అభిషేకం. ఆయన ఇలా అంటారు, పిల్లలారా, మిమ్మల్ని ఎవ్వరూ బోధించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతర్గత అభిషేకమే మీకు అన్నీ నేర్పుతుంది. చిక్టాడ్ ఇలా అంటారు, ఈ చర్య దివ్యమైనదే అయినా అది నా స్వేచ్ఛను అంతరాయం చేయదు మరియు దేవుని సంకల్పాన్ని నేర్పడానికి, అలాగే దివ్య జీవితంలో నా భాగస్వామ్యాన్ని సంపాదించడానికి లేదా పెంచుకోవడానికి అన్ని ద్వితీయ కారణాలు, సంఘటనలు, వ్యక్తులు, వస్తువులను ఉపయోగిస్తుంది. ఈ జీవితం బాప్తిస్మల్లో కృపాస్థితితో ప్రారంభమై నిర్ధారణలో పరిపూర్ణమై పశ్చాత్తాపంతో తిరిగి పొందబడింది, పవిత్ర యూకరిస్టుతో సంపన్నమైంది. ఇదేనా క్రైస్తవ జీవితం? రెండవ సత్యం, ఈ జీవితం ద్వారా యేసుక్రీస్తు తన ఆత్మను నాకు ప్రసాదిస్తారు. ఈ విధంగా ఆయన ఒక ఉన్నతమైన కార్యాచరణకు మూలంగా మారుతారు. నేను దాన్ని అడ్డుకోకపోతే ఆయనతో, ఆయన ద్వారా, ఆయనలో, ఆయనలాగా నేను ఆలోచించడానికి, తీర్పు చెప్పడానికి, ప్రేమించడానికి, సంకల్పించడానికి, బాధపడడానికి, శ్రమించడానికి నన్ను పైకి లేపుతారు. నా బాహ్య చర్యలు నా లోపల యేసు జీవితం యొక్క ప్రదర్శనలుగా మారుతాయి. అందువల్ల నేను అంతర్గత జీవితం యొక్క ఆదర్శాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తాను. అది సెయింట్ పాల్ చెప్పినప్పుడు ఇలా రూపుదిద్దుకుంది, నేను జీవించేది ఇక నేను కాదు, క్రీస్తు నా లోపల జీవిస్తున్నాడు. క్రైస్తవ జీవితం భక్తి, అంతర్గత జీవితం, పవిత్రత, ఇవన్నింటిలోనూ మనకు ఎలాంటి మౌలిక తేడా కనిపించదు. ఇవి అన్నీ ఒకే ప్రేమకు వేర్వేరు స్థాయిలు మాత్రమే. అవి ఒకే సూర్యుని అరచికటి, ఉదయం, ఉదయస్తమయం మరియు మధ్యాహ్నపు కిరణాల్లాంటివి. నాకు అనిపిస్తోంది మీరు ఆ మాటలను ఆపి తిరిగి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినాలి.
అది అద్భుతమైన ప్రతిబింబం. సూర్యుడిలా ప్రకాశవంతంగా ఉంది. ఇందులో ఎలాంటి పదబంధం లేదు. ఈ పుస్తకంలో అంతర్గత జీవితం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు, అది మనలో పవిత్ర కృప ద్వారా నిల్వ చేయబడిన దివ్య జీవితానికి మూలధనం లేదా ప్రాథమికంగా ఉండే అలవాటైన అంతర్గత కాంతికి కాకుండా, ఆ మూలధనాన్ని వెలిగించి మన ఆత్మ కార్యకలాపాల్లో మరియు మనం పొందే అనుగ్రహాలకు నమ్మకంగా ఉండడంలో దాన్ని పని చేయించే వాస్తవిక అంతర్గత కాంతికి ఎక్కువగా సూచనగా ఉంటుంది. అందువల్ల నేను దీన్ని ఇలా నిర్వచించగలను: ఇది ఒక ఆత్మ తన సహజ వాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతూ వాటిని నియంత్రించడానికి ప్రయత్నించే మరియు తన కదలికలను అన్ని విషయాలలో సువార్త వెలుగులోనూ మన ప్రభువు ఉదాహరణలోనూ తీర్పు చేయడం, దిశానిర్దేశం చేయడం అనే అలవాటు సంపాదించడానికి శ్రమించే కార్యాచరణ స్థితి. అందువల్ల ఇది ద్వంద్వ కదలిక. మొదటి ద్వారా ఆత్మ సృష్టించిన వస్తువులలో అప్రకృత జీవితంకు వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటి నుండి దూరంగా ఉండి ఎప్పుడూ అంతర్ముఖంగా ఉండాలని ప్రయత్నిస్తుంది, అంటే అవర్ధో అక్రిటోరిస్. రెండవ ద్వారా ఆత్మ దేవుని వైపు పైకి సాగి ఆయనతో ఏకమవ్వాలని ప్రయత్నిస్తుంది, అంటే కోన్వర్ధో అడ్యం. ఈ విధంగా ఆత్మ మన ప్రభువు ప్రతి క్షణం అందించే కృపకు నమ్మకంగా ఉండాలని కోరుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, అది యేసుతో ఏకమై జీవిస్తూ నాలో నివసించువాడు, నేను అతనిలో నివసించినప్పుడు అతడే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు అనే సూత్రాన్ని నిజంగా ఆచరిస్తుంది. మూడవ సత్యం: నా లోపలి జీవితం సంపాదించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకదాన్ని నేను నాకే దూరం చేసుకుంటున్నాను. అంటే యేసు నా లోపల సజీవంగా ఉన్నాననే ఖచ్చితమైన, స్పష్టమైన విశ్వాసాన్ని సాధించడానికి ప్రయత్నించకపోతే, అలాగే ఆయన ఉనికిని నా లోపల కేవలం జీవంగా కాకుండా అత్యంత శక్తివంతమైన వాస్తవంగా నా అన్ని సామర్థ్యాల జీవితంలో మరింత లోతుగా చొచ్చుకుపోయేలా చేయడానికి ప్రయత్నించకపోతే. ఈ విధంగా యేసు నా వెలుగు, నా ఆదర్శం, నా సలహా, నా ఆధారం, నా ఆశ్రయం, నా బలం, నా వైద్యుడు, నా సాంత్వన, నా ఆనందం, నా ప్రేమ. ఒక మాటలో చెప్పాలంటే, నా జీవితం అయ్యే సమయంలో నేను అన్ని సద్గుణాలను సంపాదించగలను. అప్పుడు మాత్రమే నేను నిజమైన హృదయంతో సెయింట్ బోనావెంచర్ యొక్క అద్భుతమైన ప్రార్థనను, మాస్ తర్వాత నా కృతజ్ఞతార్థం కోసం చర్చ్ నాకు ఇచ్చే ఆ ప్రార్థనను, అంటే ట్రాన్స్ఫిగి డాల్సెస్మి డామైన్ ఇసు అని ఉచ్చరించగలను. నాలుగవ సత్యం: నేను దేవుని పట్ల చూపించే ప్రేమ తీవ్రతకు అనుగుణంగా నా లోపల యేసు క్రీస్తు క్రియాశీలక సన్నిధి కృప యొక్క కొత్త ప్రవాహంతో నా అద్భుతమైన జీవితం ప్రతి క్షణం పెరుగుతుంది. ఈ ప్రవాహం రెండు మార్గాల్లో కలుగుతుంది. ఒకటి, ప్రతి పుణ్యకార్యంతో, అంటే సద్గుణం, పని, అన్ని విధాలుగా కలిగే బాధలు, ప్రాణాల నుండి దూరంగా ఉండటం, శారీరక లేదా నైతిక బాధ, అవమానం, స్వీయ నిరాకరణ, ప్రార్థన, మాస్, మన అమ్మవారికి అంకితమైన భక్తి చర్యలు మొదలైనవి. రెండవది, సాక్రమెంట్ల ద్వారా, ముఖ్యంగా యూకరిస్టు ద్వారా. అప్పుడు ఇది నిస్సందేహంగా నిజం, మరియు దీని నుండి వచ్చే ఫలితం తన గొప్పతనం, లోతుతో నన్ను ఆశ్చర్యపరచడమే కాకుండా ముఖ్యంగా నన్ను ధైర్యంతో, ఆనందంతో నింపుతుంది. ప్రతి సంఘటన, వ్యక్తి లేదా వస్తువు ద్వారా, యేసు, నీవే ప్రతి క్షణం నా ముందుకు వస్తావు. ఈ రూపాల వెనుక నీ జ్ఞానాన్ని, నీ ప్రేమను దాచిపెట్టి, నీవు నీ జీవితం నాలో పెరగడానికి నా సహకారాన్ని కోరుతున్నావు. ఓ నా ఆత్మ,
ప్రతి క్షణం యేసు నీకు తనను తాను ప్రస్తుత క్షణపు కృప ద్వారా సమర్పిస్తున్నాడు. ప్రతిసారి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు, మిస్సా జరపాల్సిన అవసరం ఉన్నప్పుడు లేదా వినాల్సిన అవసరం ఉన్నప్పుడు, చదవాల్సిన అవసరం ఉన్నప్పుడు, లేదా సహనం, ఉత్సాహం, త్యాగం, పోరాటం, నమ్మకం లేదా ప్రేమ చూపించాల్సిన అవసరం ఉన్నప్పుడు, నీవు ఆయన దృష్టిని తప్పించుకోవడానికి లేదా వేరే దిశగా చూడడానికి ధైర్యం చేస్తావా? నీవు ఆయన దృష్టిని తప్పించుకోవడానికి లేదా వేరే దిశగా చూడడానికి ధైర్యం చేస్తావా? 5వ సత్యం, మూల పాపం వల్ల కలిగిన మరియు నా ప్రతి వ్యక్తిగత పాపంతో పెరిగే త్రిగుణాత్మక కామం నాలో యేసు జీవితం మీద వ్యతిరేకంగా పనిచేసే మరణపు అంశాలను స్థాపిస్తుంది. ఇప్పుడు ఈ అంశాలు నాలో ఎంతగా అభివృద్ధి చెందుతాయో అంతగా ఆ జీవితం యొక్క ప్రదర్శన తగ్గిపోతుంది. అయ్యో, అవి పూర్తిగా ఆ జీవితం నశించిపోయే వరకు కూడా వెళ్ళవచ్చు. అయితేనేం, ఆ జీవితంకు వ్యతిరేకంగా ఉన్న ఆకాంక్షలు, భావోద్వేగాలు ఎంతటి బలమైనవి, ఎంతకాలం కొనసాగినవి అయినా, నా సంకల్పం వాటిని ప్రతిఘటిస్తే అవి ఏ విధమైన హాని చేయలేవు. మరియు ఇది ఎంత ఆదరణ కలిగించే సత్యమో చూడండి. ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్న ఇతర అంశాల్లాగే అవి నా ఉత్సాహానికి అనుగుణంగా ఆ జీవితం మరింత పెరగడానికి మాత్రమే సహాయపడతాయి. 6వ సత్యం, కొన్ని సాధనాలను ఉపయోగించడంలో నేను విశ్వాసంగా ఉండకపోతే నా బుద్ధి అందంగా మారుతుంది, నా సంకల్పం బలహీనపడుతుంది. ఫలితంగా యేసు తన జీవితం నాలో పెరగడానికి లేదా కనీసం నిలుపుకోవడానికి నేను సహకరించలేను. దాంతో ఆ జీవితం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల నేను నా సంకల్పంలో ఉత్సాహం కోల్పోయి అలసత్వం, భయపడటం, స్వయం మోసం చేసుకోవడం లేదా అంధత్వం వల్ల నెమ్మదిగా దిగజారిపోతాను. చిన్నపాటి పాపాలతో రాజీ పడే ప్రయత్నం చేస్తాను, కానీ అందువల్ల మొత్తం రక్షణ ప్రమాదంలో పడుతుంది, ఎందుకంటే ఘోరమైన పాపానికి దారితీసే మార్గాన్ని సృష్టిస్తున్నాను. ఈ అలసత్వంలో పడిపోతే లేదా ఇంకా దిగజారితే దాని నుంచి బయటపడేందుకు నేను అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. 1. నేను నా ఆత్మలో దేవుని భయాన్ని మళ్లీ ప్రేరేపించుకోవాలి. దానికి నేను నా చివరి గమ్యం, మరణం, దేవుని తీర్పు, నరకం, శాశ్వతత్వం, పాపం మొదలైన వాటిని ఎంతగానో స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా సాధించాలి. 2. నా మనస్సులో పశ్చాత్తాపాన్ని మళ్లీ ప్రేరేపించుకోవడానికి నా అత్యంత కరుణామయుడైన రక్షకుడా, మీ గాయాల మధుర విజ్ఞానాన్ని ఆలోచిస్తూ ఆత్మలో కల్వరికి వెళ్ళి మీ పవిత్ర పాదాల వద్ద నేనెరగని విధంగా పడిపోతాను. మీ జీవంతమైన రక్తం నా తలపై, హృదయంపై ప్రవహించి నా అంధత్వాన్ని కరిగేసి, నా ఆత్మలోని మంచును కరిగించి, నా సంకల్పంలో ఉన్న అలసత్వాన్ని తొలగించాలి. 7వ సత్యం, యేసు నన్ను కోరుకునే అంతర్గత జీవితం స్థాయిని నేను కలిగి లేనని నేను నిజంగా భయపడాలి. 1. యేసులో జీవించాలనే నా దాహాన్ని పెంచుకోవడం నేను ఆపితే, ఆ దాహమే నాకు దేవుని అన్ని విషయాల్లో సంతోషపెట్టాలనే ఆకాంక్షను, ఏ విధంగా అయినా ఆయనను అసంతృప్తిపరిచే భయాన్ని ఇస్తుంది. కానీ ఈ దాహాన్ని పెంచుకునే మార్గాలను నేను ఇకపై ఉపయోగించకపోతే తప్పనిసరిగా దాన్ని పెంచడం ఆపేస్తాను. ఉదయం మానసిక ప్రార్థన, మాస్, పరిశుద్ధ సాక్రామెంట్లు మరియు ఆఫీస్, సాధారణ మరియు ప్రత్యేక అంతఃపరిశీలనలు, ఆధ్యాత్మిక పఠనం లేదా వీటిని పూర్తిగా వదిలిపెట్టకపోయినా, నా తప్పున వల్ల వాటి నుండి లాభం పొందకపోతే కూడా ఇదే జరుగుతుంది.
మరియు భయపడాల్సిన రెండవ కారణం ఏమిటంటే, నా పనిలో ఉన్నప్పుడు నా హృదయాన్ని గమనిస్తూ దాన్ని పరిశుద్ధంగా, ఉదారంగా ఉంచేందుకు అవసరమైన కనీస స్థాయిలో ఏకాగ్రత లేకపోతే, మన ప్రభువు నాకు మరణానికి దారితీసే అంశాలు కనిపించగానే హెచ్చరిస్తూ వాటితో పోరాడమని ప్రోత్సహించినప్పుడు, ఆయన స్వరాన్ని నేను వినిపించకుండా చేయకుండా ఉండేంత శుద్ధత, ఉదారత నా హృదయంలో లేకపోతే, ఇప్పుడు దాన్ని కాపాడుకునేందుకు అవసరమైన మార్గాలను ఉపయోగించకపోతే, ఆ కనీస స్థాయిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోలేను. లిటర్జికల్ జీవితం, ఆకాంక్షలు, ముఖ్యంగా ప్రార్థన రూపంలో ఆధ్యాత్మిక కమ్యూనియన్, దేవుని సన్నిధి సాధన, ఇవన్నీ అవసరం. ఇవి లేకుండా నా జీవితం త్వరలోనే చిన్న చిన్న పాపాలతో నిండిపోతుంది. బహుశా నాకు తెలియకుండానే కూడా ఆత్మమోసం నాకు కనిపించని ధూమపటాన్ని సృష్టిస్తుంది. అది ఆచరణాత్మకంగా కాకుండా ఊహాత్మకమైన భక్తిగా కనిపించవచ్చు, లేదా మంచి పనులపై నా ఆశయాన్ని ఉపయోగించి ఈ స్థితిని నన్ను దాచిపెట్టడానికి, లేదా ఇంకా భయంకరమైన పరిస్థితిని మరుగున పెట్టడానికి ప్రయత్నించవచ్చు. అయినా నా అంధత్వం నాకు పాపంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దానికి అవసరమైన జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో విఫలమవడం ద్వారా దాని కారణాన్ని నేనే ప్రోత్సహించినట్లవుతుంది. 8వ సత్యం, నా అంతర్గత జీవితం, నా హృదయాన్ని నేను కాపాడుకుంటానో అంతకంటే మెరుగ్గా ఉండదు. వ్రాయబడినట్టు, ప్రతి విషయానికి ముందు నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే దాని నుంచి జీవితం ఉద్భవిస్తుంది. ఈ హృదయ సంరక్షణ అనేది సాధారణంగా, లేదా కనీసం తరచుగా, నా ప్రతి చర్యను అవి ఉద్భవించే సమయంలో వాటి ఉద్దేశ్యాన్ని లేదా అమలును చెడగొట్టే ఏదైనా నుండి కాపాడాలని ఉండే ఆందోళన. ఇది ప్రశాంతమైన, ఉద్వేగం లేని ఆందోళన, ఒత్తిడి యొక్క ఎలాంటి గుర్తు లేకుండా. అయినా ఇది శక్తివంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది దేవునిపై పిల్లల వంటి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఇది మనస్సు కంటే హృదయం మరియు సంకల్పానికి సంబంధించిన పని, ఎందుకంటే మనస్సు తన కర్తవ్యాలను నిర్వర్తించడానికి స్వేచ్ఛగా ఉండాలి. చర్యకు అడ్డంకిగా ఉండడమే కాకుండా, హృదయ సంరక్షణ దాన్ని దేవుని ఆత్మకు అనుగుణంగా క్రమబద్ధీకరించడం ద్వారా, అలాగే మన జీవన స్థితికి సంబంధించిన కర్తవ్యాలకు అనుసంధానించడం ద్వారా దాన్ని పరిపూర్ణతకు తీసుకెళ్తుంది. ఇది ఏ సమయమైనా చేయగలిగే సాధన. ఇది మన హృదయం నుండి ప్రస్తుత చర్యలపై వేగంగా ఒక చూపు వేసే పని, అలాగే మనం చేసే ప్రతి చర్యలోని వివిధ దశలను ప్రశాంతంగా గమనించడం. ఇది పాత నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తోంది. ఆత్మ ఒక అప్రమత్తమైన గస్తీ సైనికుడిలా తన హృదయంలోని ప్రతి కదలికను, దానిలో జరుగుతున్న ప్రతిదానిని, దాని అన్ని అభిప్రాయాలు, ఉద్దేశాలు, భావోద్వేగాలు, వృత్తులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, తన అంతర్గత మరియు బాహ్య చర్యలన్నింటినీ, తన ఆలోచనలు, మాటలు, పనులన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. హృదయాన్ని కాపాడుకోవడానికి కొంత జ్ఞాపక శక్తి అవసరం. విహితమైన జీవనానికి అలవాటు పడిన ఆత్మలో దీనికి స్థానం లేదు. ఈ సాధనను తరచుగా అనుసరిస్తూ ఉంటే మనం క్రమంగా దీనికి అలవాటు పడతాము. నేను ఎక్కడికి వెడుతున్నాను? ఎందుకు? యేసు ఏమి చేసేవారు? నా స్థానంలో ఆయన ఎలా ప్రవర్తించేవారు? ఆయన నాకు ఏ సూచన ఇస్తారు? ఈ క్షణంలో ఆయన నన్ను ఏమి కోరుకుంటున్నారు? అంతర్గత జీవితం కోసం ఆకలితో ఉన్న ఆత్మలో సహజంగానే ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. మరియం ద్వారా యేసు వరకు వెళ్లే ఆత్మకు హృదయాన్ని కాపాడుకోవడం మరింత మమకారంగా, నిజమైనదిగా మారుతుంది. ఈ ప్రియమైన తల్లిని ఆశ్రయించడం తన హృదయానికి నిరంతర అవసరంగా మారుతుంది. 9వ సత్యం, యేసు క్రీస్తు ఆయనను నిజంగా, పూర్తిగా, ప్రేమతో అనుకరించాలనుకునే ఆత్మలో రాజ్యమేలుతాడు. ఈ అనుకరణకు 2 స్థాయిలు ఉన్నాయి. మొదటిగా, ఆత్మ సృష్టుల పట్ల నిర్లిప్తంగా మారేందుకు ప్రయత్నిస్తుంది. అవి తనకు నచ్చినా నచ్చకపోయినా. యేసు ఉదాహరణలను అనుసరించి, దీనిలో ఏ ఇతర నియమాన్ని కాకుండా దేవుని చిత్తాన్నే అనుసరించడానికి ప్రయత్నిస్తుంది.
నేను నా చిత్తాన్ని చేయడానికి కాదు, నన్ను పంపినవాడి చిత్తాన్ని చేయడానికి పరలోకం నుండి దిగివచ్చాను. రెండవది, ఆత్మ తన స్వభావానికి విరుద్ధంగా అసహ్యంగా అనిపించే విషయాలను చేయడంలో మరింత సిద్ధంగా ఉంటుంది. ఈ విధంగా క్రీస్తు రాజ్యంపై తన ప్రసిద్ధ ధ్యానంలో సెయింట్ ఇగ్నేషియస్ చెప్పిన అజెండో కాంట్రాను ఇది ఆచరిస్తుంది. స్వాభావిక ఆకర్షణకు విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా రక్షకుని పేదరికాన్ని మరియు ఆయన బాధలు, అవమానాల పట్ల ఉన్న ప్రేమను అనుకరించడంలో ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా ఉంటుంది. ఉద్ధరణ: క్రీస్తు తనను తాను సంతృప్తిపరచుకోలేదు. ఉద్ధరణ ముగిసింది. సెయింట్ పాల్ యొక్క మాటలను అనుసరించి ఆత్మ నిజంగా మన ప్రభువును తెలుసుకుంటుంది. ఉద్ధరణ: మీరు క్రీస్తును నేర్చుకున్నారు. ఉద్ధరణ ముగిసింది. 10వ సత్యం: నా పరిస్థితి ఏదైనా అయినా నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉండి కృపకు నమ్మకంగా ఉంటే యేసు నాకు తనతో ఉన్న అంతర్గత జీవితం వైపు తిరిగి రావడానికి అవసరమైన మార్గాన్ని అందిస్తాడు. ఇది నన్ను ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధానికి తిరిగి తీసుకెళ్తుంది, అలాగే ఆయన జీవాన్ని నాలో అభివృద్ధి చేసుకునేలా చేస్తుంది. అప్పుడు ఈ జీవితం నాలో బలపడుతూ పోతే పరీక్షల మధ్యలోనూ నా ఆత్మ ఆనందాన్ని కోల్పోదు, మరియు యెషయా ప్రవక్త చెప్పిన మాటలు నాలో నెరవేరుతాయి. ఉద్ధరణ: అప్పుడు నీ వెలుగు ఉదయకాలంలో వెలుగుతుందిలా ప్రకాశిస్తుంది. నీ ఆరోగ్యం త్వరగా పుట్టుకొస్తుంది. నీ న్యాయం నీ ముందుగా నడుస్తుంది. ప్రభువుని మహిమ నిన్ను చుట్టుముట్టుతుంది. నీవు పిలిస్తే ప్రభువు వినిపిస్తాడు. నీవు అరుస్తే ఆయన చెబుతాడు, ఇక్కడనే ఉన్నాను. ప్రభువు నిన్ను ఎల్లప్పుడూ విశ్రాంతి కలిగిస్తాడు. నీ ఆత్మను వెలుగుతో నింపుతాడు. నీ ఎముకలను రక్షిస్తాడు. నీవు నీటితో నిండిన తోటలా, నీరు ఎప్పుడూ తరుగని ఓటలా ఉంటావు. 11వ సత్యం: దేవుడు నన్ను నా పరిశుద్ధతకే కాకుండా మంచి పనులకు కూడా నా కార్యాచరణను వర్తింపజేయమని పిలిస్తే ఈ విషయాన్ని నా మనసులో అన్నిటికంటే ముందు బలమైన నమ్మకంగా స్థాపించాలి. ఈ పనులకు జీవం యేసే కావాలి, అలాగే ఆయన కూడా కావాలని కోరుకుంటున్నాడు. నా ప్రయత్నాలు వాటి వల్లే ఏమీ లేవు, పూర్తిగా శూన్యం. ఆయన చెప్పినట్లుగా నా లేకుండా మీరు ఏమీ చేయలేరు. వాటిని దేవుడు ఉపయోగకరంగా, ఆశీర్వదించదగినవిగా చేయడానికి నిజమైన అంతర్గత జీవితం ద్వారా నేను వాటిని యేసు ప్రాణప్రదాత చర్యకు నిరంతరం కలిపితే మాత్రమే అవి అలా అవుతాయి. అప్పుడు అవి సంపూర్ణ శక్తివంతమైనవిగా మారతాయి. పౌలు తండ్రి చెప్పినట్లుగా, నన్ను బలపరిచే ఆయనలో నేను అన్నిటినీ చేయగలను. కాని అవి గర్వం, స్వీయ సంతృప్తి, నా స్వంత ప్రతిభలపై నమ్మకం లేదా వెలుగులో నిలబడాలనే కోరిక నుండి ఉద్భవిస్తే దేవుడు వాటిని తిరస్కరిస్తాడు. దేవుని మహిమలో కొంత భాగాన్ని నేను దొంగిలించి నన్ను నేను అలంకరించుకోవడానికి ప్రయత్నించడం పవిత్రతను అవమానించే పిచ్చితనంగా ఉండదు కదా? ఈ నమ్మకం నాకు అన్ని ఆరంభాలను దూరం చేయకుండా నాకు బలాన్ని ఇస్తుంది. అలాగే నేను వినయాన్ని పొందేందుకు ప్రార్థించాల్సిన అవసరం ఉందని నిజంగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వినయం నా ఆత్మకు గొప్ప ధనంగా ఉంది. అది దేవుని సహాయం మరియు నా కృషిలో విజయానికి హామీగా ఉంటుంది. ఈ సూత్రం ప్రాముఖ్యతపై నేను నిజంగా నమ్మకం కలిగి ఉన్న తర్వాత నేను ఉపవాసంలో ఉన్నప్పుడు నా గురించి గంభీరంగా పరిశీలన చేస్తాను. 1. నా స్వంత చర్యలు ఒంటరిగా ఉన్నప్పుడు అవి ఎంత అర్థహీనమో, కానీ అవి యేసుతో కలిసినప్పుడు ఎంత శక్తివంతమవుతాయో అన్న నమ్మకం కొంత మసకబారిపోతుందేమో అని తెలుసుకోవడానికి. 2. నా అపోస్తోలిక కార్యంలో అన్ని స్వీయ సంతృప్తి, గర్వం, స్వీయ ఆరాధనను నేను నిర్దాక్షిణ్యంగా నిర్మూలించుతున్నానా అని. 3. నేను నా మీద నమ్మకం లేకుండా నిరంతరం ఉండగలుగుతున్నానా అని. 4. గర్వం నుండి నన్ను కాపాడమని దేవునిని ప్రార్థిస్తున్నానా అని, ఎందుకంటే అది ఆయన సహాయానికి మొదటి మరియు ప్రధాన అడ్డంకి. ఈ క్రెడో, అంతర్గత జీవితానికి సంబంధించిన ఈ 11 అంశాలు ఒకసారి నా ఆత్మకు దాని అస్తిత్వానికి పూర్తిగా పునాది అయిన తర్వాత
ఈ లోకంలోనే స్వర్గీయ ఆనందాల్లో భాగస్వామ్యం కలిగించడాన్ని హామీ ఇస్తాయి. అంతర్గత జీవితం అనేది ఎంచుకున్నవారి జీవితం. దేవుడు మనలను సృష్టించినప్పుడు ఆయన ఉద్దేశించిన లక్ష్యానికి ఇది సరిపోతుంది. ఇది అవతరణ లక్ష్యానికి సమాధానం ఇస్తుంది, ఎందుకంటే వ్రాయబడినట్లు ఉంది, దేవుడు తన ఏకైక కుమారునిని లోకంలోకి పంపాడు, మనం ఆయన ద్వారా జీవించేందుకు. పూర్తి ఆనంద స్థితిలో మానవ ప్రాణుల లక్ష్యం దేవునితో ఐక్యత, మరియు ఇందులోనే వారి ఆనందం ఉంటుంది. ఈ ఆనందంలో బయట నుండి ముళ్ళు కనిపించినా లోపల పువ్వులు వికసిస్తాయి. కానీ లోక ఆనందాల్లో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. బయట ప్రపంచంలో ఉన్న ఆ పేదవాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నారు అని ఆస్కి చెందిన క్యూరే చెప్పేవారు. వాళ్ళు తమ భుజాలపై ముళ్ళులతో నిండిన ఓ కప్పు వేసుకుంటారు. ఒక్క అడుగు కూడా వేయలేరు ముళ్ళు గుచ్చకుండా. కానీ నిజమైన క్రైస్తవులు మృదువైన నూలుతో నిండిన కప్పు వేసుకుంటారు. వారు సిలువను చూస్తారు, అభిషేకాన్ని చూడరు. దివ్య స్థితి ఆత్మ జీవంతమైన స్వర్గంగా మారుతుంది. అప్పుడు సెయింట్ మార్గరెట్ మేరీలా అది పారగలదు. ఇక్కడ స్పష్టంగా ఫ్రెంచ్ గీతాల నుండి ఒక ఉల్లేఖనముంది. దాన్ని నేను చెడగొట్టడానికి ధైర్యం చేయను. ఆపై టిమ్ చెప్పాడు, ఏజే పోట్ మరియు లూ ఎట్లే దయు డెమోన్ క్యూర్ ఎట్లా క్యూర్ డెమోన్ డిఎఫ్. ఇంగ్లీష్లో ఇది ఇలా వివరిస్తుంది: నేను ఎప్పుడూ నా హృదయపు దేవుణ్ణి, నా దేవుని హృదయాన్ని ఎక్కడికైనా వెంట తీసుకెళ్తాను. ఇది శాశ్వతమైన ఆనందానికి నాంది. ఇంకోలాటియో క్వెడమ్ బీటిటుడినిస్. కృప అనేది స్వర్గానికి విత్తనం. ఇంతటితో పతనం ముగిసింది. చాలా సమాచారం గ్రహించాల్సి ఉంది. నిజంగా చెప్పాలంటే, ముఖ్యంగా వినయము మరియు గర్వం గురించి చివరి భాగాలను చూస్తే, ఇది రోజులు కాదు నెలలు గడిపేంత విషయమని చెప్పాలి. ఇది ఎంత స్పష్టంగా ఉపయోగకరంగా ఉందో అనుకుంటే ఇంకా మీరు ఏమీ చూడలేదు. మంచి తండ్రి మన అర్థంలేని విషయాల లోతుల్లోకి వెళ్ళి కనబడిన ప్రతిదాన్ని పీకడం ప్రారంభిస్తారు. ఇది నిజంగా అద్భుతమైన రచన. కాబట్టి మీరు సహనం చూపించి దివ్య పాత్రగా మారడం అంటే ఏమిటో తెలుసుకోవడంలో కొనసాగుతారని ఆశిస్తున్నాను. మీకు తెలుసా, న్యూ ఏజ్ ఉద్యమంలో చాలా మంది తాము నక్షత్ర పిల్లలు లేదా దేవుడు లేదా దేవుని భాగమని మాట్లాడతారు. మన ప్రియమైన డామ్ చెకార్డ్ ఇప్పుడే వివరించడం ప్రారంభిస్తున్న ఆ రహస్యంతో పోలిస్తే వారు సూచిస్తున్నది నమ్మశక్యంగా సాధారణమైనదే. మనమంతా ఆయన అంతర్గత జీవితం మనపై కుమ్మరించబడిన ద్వారా దేవునిగా మారమని పిలవబడ్డాము. మన సారాంశంలో మనం దేవుడు కాదము, మనము సృష్టించబడిన ప్రాణులు. కానీ ఆయనతో ఉన్న సంబంధం ద్వారా, అలాగే మనలో ఉన్న ఆయన స్వరూపం ద్వారా, ఆయనలో ఉన్న శక్తి, కృప, శాంతి, ఆనందంతో మన భూమిపై మన కార్యాలను చేయడం ప్రారంభిస్తాము. ఇది ఆయన పరిశుద్ధులందరికీ లభించే ఆనందం, గౌరవం, మరియు ఇదే సువార్త క్రీస్తు పాపాల కోసం మాత్రమే మరణించలేదు. ఆయన శత్రుత్వ శక్తులను అపహాస్యం చేయడానికే కాక, ఆదాం కోల్పోయిన దాన్ని మనలో స్థాపించడానికి, అంటే దేవుని సన్నిధిని మనలో, ఆ కొత్త స్వభావం నుండి, మనలో ఉన్న ఆ జీవంతమైన వాస్తవికత నుండి చురుకుగా జీవించగల సామర్థ్యాన్ని మనకు ఇవ్వడానికి మరణించాడు. యేసు రాజు మరెవరూ కాదు. అన్ని శక్తులు కూలదొర్లించబడ్డాయి. ఏ బుద్ధుడు, ఏ ప్రవక్త అని పిలవబడేవాడు, ఏ ఇతర మతము మనం దేవుని నిజమైన సంతానంగా మారగలమని ఈ విధంగా ధైర్యంగా చెప్పలేదు. వారు దైవిక జీవితం గురించి వక్రీకరణలో, అపోహను లేదా పూర్తిగా కల్పితాలను మాత్రమే అందిస్తారు. దేవుని ప్రేమ మీదైనదిగా ఉండాలి. దేవుని శాంతి మీకు అత్యంత విలువైన ఆస్తిగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం యేసు నామంలో ఎప్పుడూ మీతో ఉండాలి. ఆమేన్. ఇప్పటికైతే వీడ్కోలు. త్వరలో కలుద్దాం.